అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. పంట పెట్టుబడి సాయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ఎకరాల వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ 4, 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఈరోజు నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేస్తూ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. మొత్తానికి ఇప్పటి వరకు జమ కాని వాళ్ళకి, ఇప్పటివరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి రైతు భరోసా నిధులు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఎప్పుడు ఖాతాలో జమ కాబోతున్నాయి అనేది స్పష్టంగా తెలియజేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 6,000 రూపాయలతో మొట్టమొదటిసారి 577 గ్రామాలను ఎంపిక చేసుకొని ఆ గ్రామాలలో అన్ని ఎకరాలకి కూడా నిధులని జమ చేశారు. ఇలా ఫిబ్రవరి 12వ తారీఖు నాటికి 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో మొత్తం 3,480 కోట్ల వరకు సుమారుగా నిధులు అనేవి బదిలీ చేయడం జరిగింది. మిగిలిన 4, 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే, రైతు భరోసాకి కసరత్తు. వారంలో 4వ విడత నిధులు విడుదల. 4 ఎకరాలున్న అన్నదాతలకు అవకాశం. 9 లక్షల మందికి పెట్టుబడి సాయం, 1000 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు అని చెప్పేసి ఈరోజు మీరు స్టేట్మెంట్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 విడతల నిధులు అనేవి కంప్లీట్ అయ్యాయి. మొదటి విడత ఎప్పుడు అంటే, తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరానికి సంబంధించి నిధులు బదిలీ అయ్యాయి. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల రైతులకి నిధులు బదిలీ అయ్యాయి. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు అనేవి బదిలీ అయ్యాయి. మళ్ళీ మార్చి 12వ తారీఖు నాడు 4 ఎకరాల రైతుల ఖాతాలలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించనుంది అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాల వరకు వర్తింపు చేసే విధంగా భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసే విధంగా ఒక ప్రకటనను కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి స్టేట్మెంట్లు చూసుకున్నట్లయితే, ఇక్కడ బట్టి విక్రమార్క గారు మార్చి 31 లోపు రైతు భరోసాని పూర్తి చేస్తామనే స్టేట్మెంట్ని ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగుకి అర్హత కలిగిన రైతుల ఖాతాలలో, అందరి ఖాతాలలో మార్చి 31లోగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 9,660 కోట్ల రూపాయల భరోసాని అంచనా వేసిందో, ఈ 9,660 కోట్ల రూపాయల భరోసా నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి పూర్తి స్థాయిలో నిధుల సర్దుబాటు చేసుకుంటుంది అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం రాబోయే బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయింపుకి ప్రతిపాదనను ఆమోదించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాలకి ఇస్తే, మార్చి 12వ తారీఖు నాడు 4, 5 ఎకరాల వాళ్ళకి భరోసా నిధులు జమ చేయనున్నట్లుగా అప్డేట్ అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ దాదాపుగా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రభుత్వం 1,48 ఎకరాలకి 1,48 లక్షల ఎకరాలకు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు. అన్ని విడతలకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో రాబోయే విడతలో 4 ఎకరాల రైతులకి 9 లక్షల మందికి దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్టుగా లేటెస్ట్ స్టేట్మెంట్ అయితే ఉంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.